నీ పేరేంటి? ఇన్సికా. నీ పేరేంటి? భవ్య. నువ్వు ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. నువ్వు ఏ క్లాస్? థర్డ్ క్లాస్. ఓకే. స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? చదువుకోవడానికి. స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? చదువుకోవడానికి. ఏం చేస్తావు చదువుకొని? జాబ్. ఏం జాబ్ చేస్తావు? కలెక్టర్. నువ్వేం జాబ్ చేస్తావు? ఎంబీబీఎస్ డాక్టర్. నువ్వు డాక్టర్ ఏం చేస్తావు? డాక్టర్ వాళ్ళకి ఫీవర్ వస్తే ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇస్తాం. ఎవరికి ఇస్తావు? పేషెంట్స్. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? చదువుకుంటా. ఎందుకు వెళ్ళాలి స్కూల్కి? చదువుకోవడానికి. అంటే స్కూల్కి వెళ్ళకపోతే చదవలేమా? ఓకే. మరి ట్యూషన్కి ఎందుకు వెళ్తారు? చదువుకోవడానికి. ఓకే. సో నీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ పింక్. పింక్. ఎందుకు? ఎందుకంటే అది మంచిగా ఉంటుంది. ఓకే. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బేబీ పింక్. బేబీ పింక్. వై? మంచిగా ఉంటుంది కాబట్టి. మంచిగా ఉంటుంది కాబట్టి. గుడ్. సో ఒకవేళ ఫ్లైట్ నడవాలి అంటే ఏమేమి కావాలి? ఏరోప్లేన్ నడవాలంటే ఏమేమి కావాలి? హెల్మెట్ కావాలి, కాకపోతే డ్రెస్ కావాలి, సీట్ బెల్ట్ కావాలి, అంతే. చెప్పు ఏమేమి కావాలి? ఒక ఏరోప్లేన్ నడవాలంటే ఏమేమి కావాలి? హెల్మెట్ కావాలి, ఏరోప్లేన్ కావాలి, సీట్ బెల్ట్ కావాలి. చెప్పు ఇంకేం కావాలి? సీట్స్ కావాలి. ఓకే. సో నీకు బైక్ సిస్టమా కార్ సిస్టమా? కార్స్. ఎందుకు? వట్టిగా నడపచ్చు. అట్టిగా నడపచ్చు అంటే పెట్రోల్ అవసరం లేదా? అవసరమే. నువ్వు చెప్పు. అంటే అది కార్ మీద అది షెడ్ ఉంటుంది చూడు, అది అట్లా అదే అంటే వాన పడితే అలా నీళ్ళు రావాలి, అందుకే చెప్తాను. నువ్వు చెప్పు నీకెందుకు ఇష్టం? నీకేమి ఇష్టం? కార్ ఇష్టమా బైక్ ఇష్టమా? కార్. ఎందుకు? ఎందుకంటే దాని మీద షెటర్ ఉంటుంది. ఉంటే అక్కడ వాన పడితే లోపలికి రావు నీళ్ళు లోపల రావు. ఓకే. ఎప్పుడు నడిపేటప్పుడా ఆగినప్పుడా? నడిపేటప్పుడు నీళ్ళు రావు. ఆగినప్పుడు కూడా నీళ్ళు రావా? సో ఎప్పుడైనా ట్రైన్ ఎక్కినావా? ఎందుకు ఎక్కినావు? తిరుపతి పోండి. ఓకే. ఎవరు నడిపిండ్రు? డ్రైవర్ నడిపిందా? నువ్వు ఎక్కినావా ట్రైన్? ఎందుకు? హైదరాబాద్ వెళ్ళడానికి. గుడ్. సో నీకు ఏ కర్రీ అంటే ఇష్టం? పన్నీర్. నీకు? పొటాటో. నీకేం వండడం వచ్చు? నాకు పొడికన్నం. ఎలా చేస్తారు? ఫస్ట్ ఒక అన్నం తీసుకోవాలి. ఉడకని అన్నం. దాంట్లో నిమ్మకాయ పిండి, ఉప్పు, కారం వేయాలి. పక్కకు పెట్టి ఒక బౌల్ పెట్టి అలా ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర వేసి, కళ్యామాకు వేసి, పల్లీలు వేసి, అన్నం వేసి, పసుపు వేసి మిక్స్ చేసి ఒక 2 minutes ఆగుతాయి. ఓ గ్రేట్. చెప్పు నీకే ఏ కర్రీ ఇష్టం అన్నావు? లెమన్ రైస్. కాదు, నీకు కర్రీ ఏమి ఇష్టం అన్నావు ఇంతకుముందు? పొటాటో. మరి పొటాటో వండడం వచ్చా? రాదు. మరి నీకేం వండడం వచ్చు? నాకు లెమన్ రైస్. నీకు కూడా లెమన్ రైసేనా? సేమ్ అలానే. ఎలా ఇప్పుడు తను చేసినట్టే చేస్తావు నువ్వు కూడా? అంటే ముందు రైస్ తీసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్ రైసే? అంటే ప్లేట్లో రైస్ వేసుకొని దాన్ని మిక్స్. వండింది మిక్స్ చేసుకోవాలి. ప్లేట్లో మిక్స్ చేసుకొని తర్వాత గ్యాస్ ఆన్ చేసి గంజి పెట్టి నూనె, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని తర్వాత రైస్ వేసుకొని తర్వాత కొత్తిమీర వేయాలి. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నీకు హాలిడేస్ ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఎందుకు? బోర్ కొడుతుందా? హాలిడేస్ ఉంటే ఎక్కువ ఆడుకోవచ్చు కదా. ఫ్రెండ్స్ ఉండరు కదా, ఊరికి పోతే.
ఓకే. సో నీకు హాలిడేస్ ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు. లేదు, సేమ్ ఆన్సర్ చెప్పు. అంటే ఫ్రెండ్స్ ఊరికి వెళ్తారు కదా, స్కూల్ బెస్ట్. నువ్వు ఎందుకు పోవు మరి ఊరికి? ఫ్రెండ్స్ ఎందుకు పోవాలి ఊరికి? వాళ్ళు వెళ్తారు, మళ్ళీ ఎవరు ఉండరు కదా. అందరూ నీ ఫ్రెండ్స్ కూడా ఊరికి వెళ్తారు, నీ ఫ్రెండ్స్ కూడా ఊరికి వెళ్తారా? స్కూల్లో అందరు ఉంటారు, అందరు ఉంటారు. గుడ్. సో సండే మండేలో నీకు ఏ డే అంటే ఇష్టం? మండే. ఎందుకు? స్కూల్ ఉంటుంది. ఓకే, మిగతా రోజులు ఉండవు, ఓన్లీ మండే మాత్రం మీకు స్కూల్ ఉంటుంది. ఓకే. నీకు? నీకు? ఫ్రైడే. నాకు వెనస్డే. ఎందుకు? ఎందుకంటే మాకు స్కూల్ ఉంటుంది ఆ రోజు. ఓకే, మిగతా రోజులు ఉండదు మీకు, ఓన్లీ మీ స్కూల్లో వెనస్డే. మీ స్కూల్లో ఏమో ఓన్లీ వెనస్డే స్కూల్ ఉంటుంది, మీ స్కూల్లో ఓన్లీ మండే స్కూల్ మాత్రమే ఉంటుంది, మిగతా రోజులన్నీ హాలిడే. గుడ్ గుడ్ గుడ్, నైస్, బాగుంది స్కూల్. అలాంటి స్కూల్ ఉంటే మంచిగా డెవలప్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నాకు ఇంగ్లీష్. ఇంగ్లీష్ వై? ఎందుకంటే నేర్పిస్తాను ఇంగ్లీష్, రాపిస్తాను. మిగతాన్ని రాపియరు, మిగతాన్ని నేర్పియరు. రాపిస్తాను, నేర్పిస్తాను. మరి ఎందుకు ఇంగ్లీష్ ఎందుకు ఇష్టం మరి? అది ఇట్లా నేర్చుకోవచ్చు అని. మిగతాన్ని నేర్చుకోవాలి. వేరే ఊరికి వెళ్తే గిట్ట, అమెరికా వెళ్తే గిట్ట ఇట్లా చెప్పడానికి, అందుకని. ఓకే ఓకే. సో నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నాకు కంప్యూటర్ సబ్జెక్ట్. ఎందుకు? ఎందుకంటే అక్కడ ఈజీ రీడింగ్ రైటింగ్ ఉంటుంది, అంటే అన్ని సబ్జెక్ట్ రీడింగ్ రైటింగ్ ఉంటాయి. మరి కంప్యూటర్ది ఉండదా? కంప్యూటర్ కూడా ఉంటది, అయితే అక్కడ ఆఫీస్ రూమ్ కి తీసుకువెళ్ళి కంప్యూటర్ క్లాస్ చేపిస్తారు అట్లా. ఓకే. కంప్యూటర్ యాక్చువల్ గా కంప్యూటర్ తోటి ఏం చేస్తారు? కంప్యూటర్ తోని వర్క్ చేసుకుంటారు. ఏం వర్క్ చేస్తారు? వంటనా? మరి వర్క్ ఉంటుంది. ఏం వర్క్ ఉంటుంది? కూరగాయలు కట్ చేస్తారా? మరి ఇంపార్టెంట్ వర్క్. ఓకే. కంప్యూటర్ తోటి ఏం వర్క్ చేసుకోవచ్చు చెప్పు నువ్వు? కంప్యూటర్ డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు. నువ్వు చెప్పు, కంప్యూటర్ తోటి ఏం చేయొచ్చు? డ్రాయింగ్ చేయొచ్చు, మళ్ళీ ఏమన్నా ఇట్లా చదువుకునేది ఉండాలా ఇట్లా కొట్టచ్చు. ఓకే. సో డ్రాయింగ్ చేసుకోవచ్చు, కంప్యూటర్ ఏమన్నా వర్క్ ఉంటే చదువుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. గుడ్. సో నీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం? నాకు దివాళీ. దివాళీ అంటే ఇష్టం. ఎందుకు? పటాకి పేల్చుకోవడానికి మాత్రమే దివాళీ కావాలా? దివాళీ లేకుండా కూడా పటాకి పేల్చుకోవచ్చు కదా. మరి దివాళీ ఎందుకు ఇష్టం మరి? దివాళీ ఇష్టం, ఇంకా రాఖీ పూర్ణం ఇష్టం. ఎందుకు రాఖీ పూర్ణం ఇష్టం? తమ్ముళ్ళకి రాఖీ కడితే వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారనా? అమ్మో, మస్తు చరున్నావు. ఇయ్యడు కదా. ఎందుకు ఇయ్యడు? బాగా పిస్తున్నారియా? కొడతాడు, అదే నీకు గిఫ్ట్ కదా. వెరీ గుడ్. చెప్పు, నీకే ఫెస్టివల్ అంటే ఇష్టం? నాకు హోలీ. వై? ఎందుకంటే అక్కడ కలర్స్ పూసుకుంటారు. ఓకే. నువ్వు పూసుకో, వేరే వాళ్ళు పూసుకుంటే నువ్వు చూస్తావు అట్లనా? అంటే వేరే వాళ్ళు కూడా పూస్తారు, మేము వాళ్ళకి పూస్తాం. పూస్తే యాక్చువల్ గా హోలీలో కలర్ ఎందుకు పూస్తారు? కలర్ అంటే హోలీ పండుగ, ఒక పండుగ. మిగతా కూడా పండుగనే కదా, మరి హోలీకి ఎందుకు పూస్తారని? అంటే మిగతా పండుగలన్నీ దేవుడి. అయితే హోలీది దేవుడిది కాదు, మరి దేనిది? చిన్న పిల్లలు ఆడుకునే. పెద్దవాళ్ళు కూడా హోలీలో రంగులు పూసుకుంటారు కదా. చెప్పు నువ్వు చెప్పు. అంటే ఒక ఆట లాంటి, కానీ పెద్దలు కూడా పూసుకుంటారు. పెద్దలు కూడా పూసుకుంటారు, చిన్నలు కూడా పూసుకుంటారు. ఓకే. అంటే కలర్ మాత్రమే పూసుకుంటారా? కలర్ చెప్పు. కలర్స్ ఇంకా ఇట్లా బాల్స్ ఉంటాయి, దాన్ని కొట్టుకుంటారు. ఓకే. ఇంకా ఇట్లా పిచికారి ఉంటుంది, కొట్టుతారు, కలర్స్ పూసుకుంటారు. సో వాటర్ కలర్ బాగుంటుందా, పౌడర్ కలర్ బాగుంటుందా? వాటర్ కలర్, పౌడర్ కలర్. అచ్చా, వాటర్ కలర్ తోటి ఎలా ఆడాలి, పౌడర్ కలర్ తోటి ఎలా ఆడాలి? వాటర్ కలర్ తోని అలా మగ్గు తీసుకొని ఎవరైనా ఒక్కలే చెప్పండి. చెప్తా. మగ్గు తీసుకొని అలా కలర్ వేసి, అది పిచికారి ఉంటుంది, దాన్ని గిట్లా గిట్లా కొట్టాలి అలా మీద. పిచికారిని కొట్టాలి, వాటర్ ని కాదు. వాటర్ ని కొట్టాలి, ఇట్లా తీసుకొని ఇట్లా కొట్టాలి. కొడితే ఏమైంది? కొడితే పోయి నీళ్ళు పడతాయి. ఓ, ఒట్టి నీళ్ళే పడతాయి, కలర్ పడదు. అంటే పోయి పడుతుంది.
ఓకే. సో కలర్ ఒకసారి కొట్టాలి, వాటర్ని ఒకసారి కొట్టాలి, అప్పుడు పోయి కలర్ అవుతుంది అట్లనా? అంటే ఫస్ట్ పౌడర్ని కొట్టాలి, తర్వాత వాటర్ని కొట్టాలి అట్లనా? కాదు, పౌడర్ ఉంటుంది చూడు, పౌడర్ ని వేసి ఇట్లా మిక్స్ అయితే కలర్ వాటర్ అయిపోతుంది. కలర్ వాటర్ అవుతుంది. ఓకే. అయితే బ్లాక్ వేస్తే బ్లూ అవుతుంది, బ్లూ వేస్తే బ్లాక్ అవుతుంది అట్లనా? అయితే మరి రెడ్ కలర్ వేస్తే ఏ కలర్ అవుతుంది? రెడ్ కలర్ అవుతుంది. అవునా? అర్థమైంది. సో మొత్తానికి అయితే హోలీ దీనికోసం కలర్ కోసం మాత్రమే ఆడాలి. ఇంకొక ఫెస్టివల్ రాఖీ. రాఖీ కూడా ఇష్టం అని కూడా. ఎందుకు? ఎందుకంటే మా అన్నయ్య గిఫ్ట్ ఇస్తాడు. గిఫ్ట్ కోసం మాత్రమే రాఖీ అంటే బాగా ఇష్టం. వెరీ గుడ్. సో నీకు గిఫ్ట్ ఇస్తే కాబట్టి ఇంకా రాఖీ పోయి అంటే రాఖీ కట్టకపోతే గిఫ్ట్ ఇయ్యాలంట. అంటే నాకు 500, 200, 600 ఇస్తాడు. ఓకే. అది ఎవరి ఇష్టం వాళ్ళ ప్రకారంగా ఇస్తారు అనుకో. అది కూడా గిఫ్టే, మనం గిఫ్ట్ రూపంలో మనం తీసుకోవచ్చు. గుడ్, నైస్, వండర్ఫుల్. ఇంకా ఏదైనా ఫెస్టివల్ అంటే ఇష్టమా? ఇంకా సంక్రాంతి ఎందుకు ఇష్టం? ఎందుకంటే కలర్ ముగ్గులు వేసుడు. ఒక్కరు చెప్పండి, ఎవరిని కలర్ ముగ్గులు వేసుడు. ఒక్కరే చెప్పండి ఫస్ట్. కలర్ ముగ్గులు వేయచ్చు, ఓకే. పతంగిలు లేపచ్చు, ఓకే. ఇంకా అప్పాలు ఎత్తలు. నాకైతే అన్ని పండుగలు ఇష్టం. సంక్రాంతి ఎందుకు ఇష్టం? ముగ్గులు వేయచ్చు, మళ్ళా ఇట్లా రేగు పండు, భోగి పండ్లు వత్తలు చిన్నళ్ళకి. ఇంకా ఇట్లా మనం చిన్నళ్ళకి పోతే ఇట్లా భోగి పండ్ల పైసలు ఇంకా అవన్నీ ఏరుకోవచ్చు. ఇవన్నిటి కోసం నీకు ఇష్టం అంతే. ఓకే. నీకు చెప్పు, సంక్రాంతి ఎందుకు ఇష్టం? నాకు సంక్రాంతి ఇష్టం లేదు. రైట్. అంటే ఇండిపెండెన్స్ డే ఇష్టం. వై? ఎందుకంటే అక్కడ జనగణ పాడతారు, సెలబ్రేషన్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. రైట్. డాన్స్ ఉంటుంది, స్పీచెస్. ఫ్లాగ్ హాస్టింగ్ ఉంటుంది. ఇండిపెండెన్స్ డే ఇష్టం, ఇంకా హోలీ ఇష్టం, రక్షాబంధన్ ఇష్టం. గ్రేట్, నైస్. నాకేమో రిపబ్లిక్ డే ఇష్టం, ఇండిపెండెన్స్ డే ఇష్టం, ఇంకా హోలీ ఇష్టం, రక్షాబంధన్ ఇష్టం. అన్ని పండుగలు చెప్తున్నావు మెల్లమెల్లగా. ఇంకా సంక్రాంతి ఇష్టం. ఓకే, గుడ్. ఇష్టం లేని పండుగ ఏది మీది? ఇష్టం లేని పండుగ నానేంటి చెప్పాలి? చెప్పు. దసరా. ఎందుకు? ఎందుకంటే అక్కడ నాకు ఇష్టం లేదు అంతే. అంటే రీజన్ ఏదో ఒకటి ఉంటది కదా. కాళ్ళు చెప్తుంది ఫస్ట్. దసరా ఎందుకు? ఏది దసరా ఇష్టం ఉండదు? ఎందుకు? ఉగాది ఉంటుంది చూడు. అవును, ఉగాది ఉంటుంది. అవును. ఉగాదిలో చేసుకొని తాగుతారు. పచ్చడి కూడా ఇష్టం. నాకేమో దసరా ఇష్టం, ఇంకా ఉగాది ఇష్టం, జాతరలు ఇష్టం. అంతే 4 ఫెస్టివల్స్ ఇష్టం నాకు. ఓకే, గుడ్. ఫ్రెండ్స్ ఎందుకు ఉండాలి? ఫ్రెండ్స్ ఆడుకోవడానికి ఉండాలి. ఓన్లీ అంతే. ఎవరైనా నేను ఎవరైతే చూస్తున్నా వాళ్ళే చెప్పాలి. చెప్పు. ఫ్రెండ్స్ హెల్ప్ చేయడానికి ఉంటారు, ఆడుకోవడానికి ఉంటారు, ఈవెంట్ ఇస్తారు. ఓకే, అట్లా. రైట్. చెప్పు. ఫ్రెండ్స్ ఏదైనా చేసి వర్క్ ఉంటే గిట్లా చెప్తారు ఆడుకోవడానికి, మళ్ళీ ఏమన్నా ఈవెంట్ ఇస్తారు, హెల్ప్ చేస్తారు. అంతే. సో పేరెంట్స్ ఎక్కువనా, ఫ్రెండ్స్ ఎక్కువనా నీకు? ఫ్రెండ్స్ ఇద్దరు. నువ్వు చెప్పు. నాకు ఫస్ట్ ఎవరిని ఇంపార్టెన్స్ ఇస్తావు? పేరెంట్స్నా, ఫ్రెండ్స్నా? పేరెంట్స్. చెప్పు, నువ్వు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు? చెప్పండి. నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు? నేను 6 o'clock లేస్తావు. నువ్వు మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తావు? నేను 5 o'clock లేస్తావు. నువ్వు మార్నింగ్ లేచి ఏం చేస్తావు? కొంచెంసేపు అట్లనే మా డాడీ తోటి ఫోన్ చూస్తా, మళ్ళీ 6:30 అయ్యే వరకు అట్లా చూస్తా. తర్వాత లేచి బ్రష్ చేస్తా, మిల్క్ తాగుతా, ఏమన్నా వర్క్ ఉంటే చేసుకొని స్నానం చేసి తయారై. చెప్పు, నువ్వేం చేస్తావు? నేను 5 o'clock లేస్తా. తర్వాత బ్రష్ చేస్తా, తర్వాత ఏమైనా లంచ్ తిని బాత్ చేస్తా, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తా, తర్వాత బాత్ చేస్తా, తర్వాత రిబ్బన్ చేసుకొని
స్కూల్ డ్రెస్ తీసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్తాం. ఓకే ఓకే ఓకే. సో ఫస్ట్ తింటావు, తర్వాత స్నానం చేస్తావా? నువ్వు తిన్న తర్వాత స్నానం చేస్తారా? యాక్చువల్గా స్నానం చేసినాక తినాలి కదా. ఒక్కొక్కసారి నేను దాని చేసినాక బాతింగ్ చేసుకున్నాక తింటావు. గుడ్ గుడ్ గుడ్. సో స్కూల్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళడం గుడ్డా, సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం బెస్టా? స్కూల్ డ్రెస్. వై? ఎందుకంటే మళ్ళా అక్కడికి వెళ్ళినాక సివిల్ డ్రెస్సెస్ కొడతారు. అందుకే అది కూడా కరెక్ట్, కొడతారు. ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంటుంది కదా, చెట్టు. సో చెట్టుని పెంచుకోవడం అంటే చిన్నది ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా చిన్నవి, అవి పెంచుకోవడం బెస్టా, పెద్ద ట్రీస్ ని ఉంచడం బెస్టా? చిన్నది. ఎందుకంటే వాటర్ వేసుడు, ఫ్లవర్స్ ఉంటాయి, పెద్ద చెట్టు అంటే అంతే కదా ఫ్లవర్స్. చిన్న చెట్టు అంటే పెద్ద చెట్లు కూడా ఇష్టం, స్మాల్ ట్రీ బెస్ట్. ఓకే గుడ్ గుడ్. పెద్ద చెట్లు ఫ్రూట్స్ ఇష్టం, చిన్న అయితే చిన్న ఫ్రూట్స్ ఇష్టం. ఫ్లవర్స్ ఇలా తిన్నాను. ఓ గ్రేట్. ఫ్లవర్స్ గుడ్ గుడ్, నైస్. సో నీకు యానిమల్స్ లో ఏది ఇష్టం? నాకు ఎలిఫెంట్. నీకు? నాకు ఎలిఫెంట్, రాబిట్, నాకు డక్ ఇష్టం, ప్యారట్ ఇష్టం, ఇంకా ఎలిఫెంట్ ఇష్టం. రోడ్ మీద ట్రావెల్ చేయడం ఇష్టమా, వాటర్ లో ట్రావెల్ చేయడం ఇష్టమా, ఎయిర్ అంటే ఏరోప్లేన్ లో ట్రావెల్ చేయడం ఇష్టమా, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళడం ఇష్టమా? ఏదేది? రోడ్ మీద నడుచుకోవడం ఇష్టం, హెలికాప్టర్ లో ఇష్టం, అది వాటర్ లో ఇంకా నాకు వాకింగ్ చేస్తారు అంటే స్కూల్ కి ఊరికి వెళ్ళేటప్పుడు బైక్ అంటే ఊరికి వెళ్ళేటప్పుడు మేము బైక్ మీద వస్తాం, మా మమ్మీ నడుచుకుంటూ వస్తుంది, తర్వాత అక్కడ నుంచి బస్ తీసుకుని వెళ్తాం. ఓకే, అంత దూరం మీ మమ్మీ నడుచుకుంటూ వెళ్తుందా? బస్ స్టాండ్ వరకు అంటే మా మమ్మీ, డాడీ, నేను, అక్క వెళ్తాం. తర్వాత అక్కడ నుంచి బస్ నుంచి. మరి బస్ ఎవరు నడుపుతారు? డ్రైవరా? ఓకే ఓకే, గుడ్. సో మీకు స్కూటీ నడపడం వచ్చా? వెరీ గుడ్. నీకు రాదు? చిన్న వయసు స్కూటీ నడపరాదు. నాకు మా ఇంటి పక్క ఒక అక్క నేర్పించింది. ఓకే, మరి స్కూటీ అంతేంటా? ఓ గ్రేట్. ఓకే, అంటే బాగా పట్టుకుంటాడు. ఓకే ఓకే, కింద కాలు పెట్టడం అవసరం లేదు. మరి స్కూటీ వాటర్ తోటి నడుస్తుందా, దేంతో నడుస్తుంది? రోడ్ మీద నడుస్తుంది. చెప్పు, స్కూటీ దేంతో నడుస్తుంది? వాటర్ తోటి నడుస్తుందా? మరి దేంతో నడుస్తుంది? పెట్రోల్ తో నడుస్తుంది. అంటే పెట్రోల్ పోసి రోడ్ లో వాటర్ లో పోదు. ఓకే, పెట్రోల్ పోతే రోడ్ మీదనే వెళ్తాయి. ఓకే ఓకే. సో 1 2 3 ఇష్టమా, ఏబిసిడి ఇష్టమా? రెండు ఇష్టం. నీకు? నాకు రెండు ఇష్టం. ఓకే, 1 నుంచి 10 లోపల, 1 నుంచి 9 లోపల ఏ నంబర్ ఇష్టం నీకు? నాకు 6. నీకు? నాకు 9. వెరీ గుడ్. ఏబిసిడిలో నీకు ఏమి ఇష్టం? ఐ. నీకు? బి. ఓకే గుడ్. సో ఎందుకంటే మా పేర్ల మీద వస్తుంది కాబట్టి. ఓకే, ఫస్ట్ లెటర్ వస్తుంది కాబట్టి. ఓకే గుడ్. అర్థం. జనరల్గా తిరగడం ఇష్టమా, లేకపోతే ఇంట్లో ఉండడం ఇష్టమా? ఇంట్లో ఉండడం ఇష్టం. అంటే ఇంట్లో ఉంటే ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, హోమ్ వర్క్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. బైక్స్ కి టైర్స్ ఉంటాయా? ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 2. 7 ఉంటాయి. ఓకే గుడ్ గుడ్ గుడ్. మరి సైకిల్ కి 2 4 ఉంటాయి. 4 అంటే సైడ్ కి ఉంటాయి. చిన్న పిల్లలకి కింద పడకుండా. ఓకే. సో నీకు మేకప్ వేసుకోవడం ఇష్టమా, మేకప్ వేసుకోకపోవడం ఇష్టమా? మేకప్ వేసుకోవడం ఇష్టం.
నీకు ఎందుకంటే ఫంక్షన్ లో మేకప్ వేసుకోవడానికి ఇష్టము. ఓకే. బయట స్కూల్ కి పోయిన అట్లా మేకప్ వేసుకోవద్దు. ఓకే. ఎందుకంటే మళ్ళీ అక్కడికి పోయిన పనిష్మెంట్ ఉంటుంది. రైట్. సో బర్త్డే సెలబ్రేషన్ చేయడం ఇష్టమా, సెలబ్రేషన్ చేయొద్దా? చేసుడే ఇష్టం నీకు. వెరీ గుడ్. మరి బర్త్డేలో నీకు కేక్ కట్ చేయడం ఇష్టమా? ఎస్ నో? ఎస్. నీకు? ఎస్. వై? ఎందుకంటే కేక్ తినచ్చు. ఓకే. చాక్లెట్స్ ఇస్తారు, బిస్కెట్స్, మిక్చర్ ఇస్తారు. మళ్ళీ అట్లా కట్ చేయడానికి ఇట్లా బెలూన్స్ డెకరేషన్ చేస్తారు. అందుకని బర్త్డే ఇష్టం. ఓ గ్రేట్. సో చాక్లెట్లు కేక్లు మీరు తినడానికా పంచడానికా? మేము కూడా తినడానికి. ఓ గ్రేట్. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? దీపికా పడుకోండి. హీరో ఎవరు లేదా? ఓకే చెప్పు. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరు లేరు. పేరు తెలియదు. వాళ్ళు ఏం తెలుసు. సో నీ ఫేవరెట్ మూవీ ఏది? నాది బల్గం. నాది కూడా బల్గం. సరే. ఓకే. వాటర్ తాగాలా తాగొద్దా? తాగాలి. ఎందుకు? 5 liters తాగాలి. ఓకే. 5 liters వాటర్ ఒకటిసారి మార్నింగ్ లేగానే 5 liters తాగదు అయిపోతుందా? బ్రష్ చేసి తాగాలి. 5 liters తాగాలి ఒక్కటేసారి. అంటే కొన్ని సార్లు 5 liters తాగాలి. మిగతా సార్లు 5 liters తాగొద్దు. వేడి చాయ్ లెక్క. కొంచెం కూల్ గాలికి హాట్ కావాలి. అంటే ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసి తాగాలి. ఇట్లా ఎక్దమ్ ఐస్ లెక్క అట్లా. అంటే స్టీల్ బాటిల్ ఉంటుంది, కూల్ అయితే స్టీల్ బాటిల్ ఐస్ స్టీల్ బాటిల్ లో వేస్తే కూల్. ఒకటేసారి 5 లీటర్ బాటిల్ మీరు స్కూల్ కి తీసుకెళ్తారు అన్నట్టు. 5 liters క్యాన్. మరి ఆ లీటర్ క్యాన్ మరి 5 liters తాగాలన్నాడు. 1 liter క్యాన్ ఎట్లా? 1 liter అయితే 1 liter కదా అది. మరి మీరు 5 liters అన్నారు కదా. అది ఎన్ని లీటర్? 1 liter కదా. మరి అట్లా 5 బాటిల్ తీసుకెళ్తారా స్కూల్ కి? ఒక బాటిల్. మరి ఎట్లా 5 బాటిల్ తీసుకుంటే బ్యాగ్ లో పడతాయా? మరి 5 liters ఎట్లా తాగుతావు అంటున్నాను నేను. అంటే స్కూల్లో 1 liter అయింది. అట్లా మొత్తం మళ్ళీ పట్టుకోవచ్చు అక్కడ స్కూల్. అంటే డైలీ 1 liter తాగుతాం. అంటే స్కూల్ కి 1 liter అయితే కదా, 1 liter. ఇంకా ఇంటికి పోయినాక 1 liter తాగుతా. మళ్ళీ నైట్ తాగుతా. స్కూల్ కి తాగుతా. మళ్ళీ నెక్స్ట్ డే అయిపోతుంది స్కూల్. ఒకటే రోజు చెప్పు. ఒకటే రోజులో 5 liters ఎట్లా తాగుతావు? ఒకటే రూల్ ఇవ్వగానే తాగుతా. 1 liter. ఓకే. 1 liter పట్టుకోబోతా. అది 1 liter. అలా అయిపోతుందా? అయిపోయాక మళ్ళీ నింపుకుంటా. 3 liter. మళ్ళీ స్కూల్ కి వెళ్ళినాక అది ఇంటికి వచ్చిన తర్వాత 1 liter. ఓకే. నైట్ 1 liter. ఓకే. 5 liters. మొత్తం 5 liters వరకు తాగుతారండి మొత్తానికి అయితే. నీళ్ళు హెల్త్ మంచిది అందుకని. సో మొత్తానికి అయితే 5 liters వాటర్ అయితే మీరు తాగుతారు. వెరీ గుడ్. మంచిది తాగడం కూడా. సో మరి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తారా? తీసుకెళ్ళారా? ఓకే. తీసుకెళ్ళడమే మంచిది అంటావా? మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ స్కూల్ కి పోతే ఎట్లా? మళ్ళీ కాళ్ళు నొయ్య. మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు? ఇంట్లో మమ్మీ చేసి పంపిస్తుంది. ఓకే. మరి ఎప్పుడైనా మీరు చేసిండ్రా ఇంట్లో వంట? నేను చేసిన. నేను ఎన్నోసార్లు చేసిన. మళ్ళీ మేము ఇద్దరం కలిసి చెట్టు కింద కూడా చేసుకుంటాం. అంటే అది ఆడుకోవడం కదా. ఆడుకోవడం కాదు. కర్రీ చేస్తాం, రైస్ చేస్తాం, లేకుంటే ఇట్లా కర్రీ చేస్తాం. కానీ ఇట్లా నాన్ వెజ్ మాత్రం చెయ్యం. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ అయితే బాగానే తాగాలి. మరి మనం ఎయిర్ గాలి పీల్చుకుంటాం కదా, అది ఏం పీల్చుకున్నట్టు మనం? మంచి స్మెల్. కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ తీసుకొని తర్వాత ఏం వదిలేస్తాం మళ్ళీ? గాలి వదిలేస్తాం. ఓకే. గాలి పైన తీసుకొని మళ్ళీ వదిలేస్తాం. వెరీ గుడ్. సో
మన నోస్ యొక్క వర్క్ ఏంటి? ఆక్సిజన్ తీసుకున్నాడు వదిలేసుడు. ఇయర్స్ యొక్క వర్క్ ఏంటి? వినడం, వినడానికి. సౌండ్స్ వినడం. ఇంకా 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 దేనికి యూజ్ అవుతుంది ఇయర్స్? ఇయర్స్ ఇంకా సాంగ్స్ డాన్స్ చేస్తాం చూడప్పుడు సౌండ్ వస్తుంది. ఐస్ దేనికోసం యూజ్ అవుతుంది? ఐస్ చూడడానికి, సీయింగ్. ఓకే ఓకే. మన టంగ్ దేనికోసం యూజ్ అవుతుంది? టంగ్ తినడానికి, ఈటింగ్. మరి నోరు ఎందుకు, మౌత్ ఎందుకు యూజ్ అవుతుంది? మౌత్ మాట్లాడడానికి. మరి టంగ్? టంగ్ తినడానికి, తినడానికి. మరి టీత్స్? టీత్ నమలడానికి. నమలడానికి. వెరీ గుడ్. బ్రెయిన్? బ్రెయిన్ పని చేయడానికి. పని చేయడానికి. మరి చేతులు? చేతులు వర్క్ చేయడానికి. ఏదైనా మరి కాళ్ళు? కాళ్ళు నడవడానికి. మళ్ళీ ఏదన్నా అక్కడ వాకింగ్ చేయడానికి కాళ్ళకి. ఇంకా అది రన్ చేయడానికి, వాకింగ్ చేయడానికి. ఓకే ఓకే ఓకే. గుడ్ గుడ్. మొత్తానికి అయితే ఏదో ఒకటైతే పని చేస్తుంది. సో హెయిర్స్ లాంగ్ ఉండడం ఇష్టమా మీకు, షార్ట్ ఉండడం ఇష్టమా? లాంగ్. లాంగ్ హెయిర్స్ ఉండాలా నీకు? నాకు రెండు ఏదైనా ఒకటి, ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదా? ఓకే గుడ్ గుడ్ గుడ్. ఒకవేళ మనం మళ్ళా దేవునికి ఇస్తాం కదా హెయిర్స్ మళ్ళా, అందుకనే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీకు బర్డ్స్ లో ఏమి ఇష్టం? నాకు ప్యారెట్, ఇంకా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అవి. నాకు బ్లూ బర్డ్ ఇష్టం, ప్యారెట్ ఇష్టం, స్పారో. ఇంకా రెస్పెక్ట్. ఇంకా నాకు పికాక్ కూడా ఇష్టం. పేరెంట్స్ ని రెస్పెక్ట్ ఇవ్వాలా ఇవ్వద్దా? ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే వాళ్ళు మంచిగా మనం చూసుకుంటారు. ఓకే. చేస్తారు. మళ్ళీ అంగడి అంటే అంగడి చేస్తారు, లేపుతారు, హెల్తీ చేస్తారు. అంటే స్కూల్ కి తయారు చేస్తారు, బ్యాగ్ చేస్తారు. మళ్ళీ మనం ఏడితే స్కూల్ కి వెళ్ళినాక పేరెంట్స్ తీసుకొస్తారు, మళ్ళీ పండ పెడతారు. ఇంకా ఏమో ఓకే. సో చాలా చేస్తారు మొత్తానికి అయితే. వాళ్ళు ఒక ప్రకారంగా చెప్పాలంటే మన లైఫ్ వాళ్ళ కోసమే వచ్చింది. యా గుడ్, నైస్. నీకు ఏ సాంగ్స్ అంటే ఇష్టం? నాకు అది ఇట్లా మదర్స్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం. నీకు? నాకు కూడా మదర్స్ సాంగ్. నీకు మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. అట్లా ఏం తేడా ఏం లేదు. ఓకే. ఎక్కువ అంటే ఫ్యామిలీ మొత్తం ఇష్టం. ఓ గ్రేట్. అందరూ ఉండాలన్నట్టు. అప్పుడే మంచిగా అనిపిస్తుందా? ఓకే. నీకు ఒంటరిగా ఉండడం ఇష్టమా, అందరితో కలిసి ఉండడం ఇష్టమా? అందరితో కలిసి ఉండడం ఇష్టం. ఓకే ఓకే. సో నైట్ ఎన్ని గంటలకు పడుకుంటావు మరి? 8:30 9 వరకు పడుకుంటావు నువ్వు? సేమ్. నువ్వు నేనా? అన్న తినేసి ఓకే. అదే అనుకుందాం 8 వరకు పడుకుంటాను. 8:30. ఒక్కొక్కసారి 6 o'clock కన్నా పడుకోవడం, లేకపోతే 7 o'clock. ఓకే. అంత తొందర పడుకుంటారా? లేకపోతే 9 o'clock కూడా పట్టుకుంటాం. ఒక రోజు అయితే నేను 12 కి ఉన్నా, 1 కి ఉన్నా. అంటే మధ్యాహ్నం 1 o'clock పడుకున్నా, నైట్ 1 o'clock పడుకున్నా. అంటే అది ఉండేది ఒక రోజు అక్కడ 31st ఉండేది న్యూ ఇయర్. డాను చేసి 1 o'clock అయింది. సో అట్లా పండడానికి 2 o'clock కి అట్లా అయింది. గుడ్, నైస్. కూర్చుంటేమో సరిగట్టుడు, డాన్స్ చేస్తేమో ఉడకపోతుడు. డాన్స్ చేస్తే మంచిగా అనిపించింది. నేనైతే పండుకున్నాను. ఓకే.